హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. వినాయక చవితి రోజు చేసుకోవాల్సిన నైవేద్యాలు అలాగే వాటి ప్రిపరేషను ముందు రోజు పండగకి ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్లు చేసుకుంటే మనకి పండగ చేసుకునే రోజు ఈజీగా మనము ఏ టెన్షన్ లేకుండా ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఏమేమి నైవేద్యాలు దేవుడికి సమర్పిస్తే మంచిది, అలాగే ఈజీ ప్రాసెస్లో మనం ఆ నైవేద్యాలను ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. నేనైతే రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాను, మన ఛానల్ని కొంచెం గ్రోత్ అయితే చేయండి. వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందు రోజు అయితే మనం దేవుడికి సంబంధించిన ఏమేమైతే మనం డెకరేషన్ కోసమే కానీ లేకపోతే డెకరేషన్ అంటే పెద్ద హెవీ డెకరేషన్ అయితే నేను ఏమీ చేయనండి. నార్మల్గా నాకున్నంతలో నేను చేసుకోగలిగేంతవరకు అయితే చేస్తూ ఉంటాను. కొందరు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అలా అయితే ఏం చేయను. ముందు రోజే దేవుని తీసుకొచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను. అలాగే దేవుడికి సంబంధించిన నైవేద్యాలకు అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉంటానండి. అంటే పిండి తీసుకొచ్చుకోవడము, అలాగే పప్పు, శనగలు నానబోసి పెట్టుకోవడము ముందు రోజు నైటే, అలాంటివి అయితే చేస్తూ ఉంటానండి. అలా చేసుకుంటేనే మనకు పండుగ రోజు ఈజీగా అవుతుంది. మనం ముందు రోజు ఏ ప్రిపరేషన్ లేకుండా చేసుకున్నా కానీ మనకు చాలా కష్టం, అంటే లేట్ అయిపోతూ ఉంటుందండి. కష్టం అంటే ఏముండదు, కానీ మనకు ఏ ముహూర్తం అయితే బాగుంటుందో వినాయకుడిని నిలబెట్టుకోవడానికి అంటే స్థాపన చేసుకోవడానికి ఆ ముహూర్తాన్ని వరకల్లా మనకు పనులన్నిటివి టెన్షన్ లేకుండా చేసుకునేటానికి ముందు రోజు అన్నీ చేసుకునేవి అయితే చేసుకోండి. డెకరేషన్ కూడా నైటే ముందే అంతా చేసి పెట్టుకోండి. మనకి ఆ రోజు చేయాలంటే కొంచెం టైం ఉండదు, టైం అంటే ఉంటుంది, కాకపోతే మనం అనుకున్న రకంగా మనకు ఆ డెకరేషన్ అనేది రాకపోతే కూడా మళ్ళీ టెన్షన్ అవుతూ ఉంటాము. అందుకని ముందు రోజే ఆ డెకరేషన్ కూడా చేసి పెట్టుకోండి. మనం దేవుణ్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టుకునేంత వరకు రెడీ చేసుకొని పెట్టుకోండి. నేనైతే అలానే చేసుకుంటూ ఉంటాను, ముందు రోజు చేస్తాను. ఆ ముందు రోజు అంటే నైటే అంతా చేసేసుకొని పెట్టుకొని ఇక మార్నింగ్ అయితే నేను దేవుడికి అయితే నైవేద్యాలు చేసేసి పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. దేవుడికి సంబంధించిన అయితే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను, చూసారు కదండి. ఆ తర్వాత ఆయనను ఎక్కడైతే నేను పెట్టుకోవాలనుకుంటున్నానో అక్కడ పీట వేసుకొని పీటకైతే నేను పద్మదళ ముగ్గు వేసుకుంటాను. ఆ పద్మదళ ముగ్గు వేసుకొని దాంట్లో నేను కుంకుమ పసుపులతో అయితే ముగ్గులు వేసుకుంటాను. ఎప్పుడే కానీ దేవుడి దగ్గర ముగ్గు వేయాలనుకుంటే బియ్యం పిండితోటే వేసుకోండి. అసలు గుమ్మం దగ్గర కూడా బియ్యం పిండితో వేస్తేనే మంచిదంట అండి. ఎందుకంటే చీమలు తిని అవి కడుపు నింపుకుంటాయంట. అలా మన చేతితోటి వాటికి ఆహారం పెట్టడం అనేది కూడా ఎంతో పుణ్యం అంట. మనము కొంచెమన్నా కనీసం సైడ్ల కన్నా బియ్యం పిండితో అయితే వేయడానికైతే ట్రై చేయండి. మా అమ్మ అయితే అలానే చేస్తూ ఉంటుంది. మాది ఇంట్లో పూజ రూమ్ అయితే బండలు అదంతా లేకుంటుండండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అలికేది, ఎర్రమట్టితో అలికి బియ్యం పిండితోటి ముగ్గు వేసి దేవుడి రూమ్ అంతా నీట్గా పెట్టుకునేది. అలా చేసేది మా అమ్మ అయితే. ఇప్పుడు ఇంకెవరు చేస్తున్నారండి? ఆ తర్వాత అయితే బండలు వేసినారు, కడగడం పెట్టడం అంతే ఉంటుండే. అప్పుడే బాగా అనిపించేదండి. మేము చిన్నగా ఉండేది అప్పుడు, థర్డ్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఆ టైంలో ఉండేదండి. ఇంట్లో బండలు లేకుండా అల్లుకి ముగ్గు పెట్టేది ఉండేది, ఆ ప్రాసెస్ ఉండేది. ఎస్పెషల్లీ దేవుని గుళ్ళో ఇంకెక్కువగా ఉండేదండి. పేడతోటి అయితే అలకకపోయేది, ఎర్రమట్టితోటి అలికేదండి అందులో మాత్రము. అదేందో మరి ఆ స్పెషల్ అయితే అలానే చేసేది మా అమ్మ అయితే. ఆ తర్వాత దేవుడికి సంబంధించిన నైవేద్యాలు అంటే ఇక దేవుడికి సంబంధించిన నైవేద్యాలలో అయితే నేను ఉండ్రాళ్ళు, అలాగే కుడుములు, పులిహోర, లెమన్ రైసు, దద్దోజనము, ఉండ్రాళ్ళ పాయసము, మోదకులు, అలాగే పాల తాలికలు అవన్నీ చేసుకోవచ్చు అండి. ఒక్కటి మనం చేసుకున్నామంటే ఇంకా 4-5 రకాలుగా అన్నీ చేసి పెట్టుకోవచ్చు. ఒక్క పిండి మనము బాయిల్ చేసి పెట్టుకున్నామంటే 4-5 రకాలుగా నేను చేస్తూ ఉంటానండి. అవైతే ఇప్పుడు చూపిస్తాను. రైస్ ఒకటి వండుకున్నామంటే మనకి పులిహోర అవుతుంది, లెమన్ రైస్ అవుతుంది, అలాగే దద్దోజనం అవి అయితే చేసుకోవచ్చు అండి. ఒక రైస్ ఒకటి, వైట్ రైస్ ఒకటి పెట్టుకున్నామంటే. ఆ తర్వాత అయితే నేను చెన్నా నానేస్తూ ఉంటానండి. ఈవినింగ్గా నానేసి పెట్టుకుంటాను. మార్నింగ్ అయితే ఉడకబెట్టేసి కొబ్బరి వేసేసి పోపు చేసి మంచిగా నీట్గా కలిపి దేవుడికైతే నైవేద్యం అయితే పెడుతూ ఉంటాను. అలాగే అదే నేను పాయసం కోసం అయితే నేను పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొబ్బరి, బెల్లము, గసగసాలు వీటిని మొత్తము నీట్గా ఫ్రై చేసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని ఇలా నేను మధ్యలో పెట్టి అయితే పూర్ణం పెట్టి ఇలా చేస్తూ ఉంటానండి. కజ్జికాయల షేప్లో చేస్తాను. అలాగే మోదకులలో పెట్టేదే ఇట్లా 2 రకాలుగా చేస్తూ ఉంటానండి నేను. కుడుములు అవన్నీ మనం పిండి ఒకటి ఉడకబెట్టుకున్నామంటే మిగతా అన్నీ అయితే ఇలా చేసుకోవచ్చండి. మనం నచ్చిన షేపులలో అన్నీ చేసుకొని పెట్టుకోవచ్చండి. నేను మోదకులు అయితే చేతి మీదనే చేస్తూ ఉంటాను. మనకి మోదకుల మౌల్డ్ కూడా వస్తూ ఉంటుందండి. నేను దాంట్లో అయితే ఎక్కువగా అయితే ఏమి చేయను. అంటే అవి మనము గోధుమ పిండితోటి అలాగే మైదాతోటి కూడా చేస్తూ ఉంటారండి. నేనైతే బియ్య పిండితోటి చేస్తాను. ఇదే శ్రేష్టం అంట అండి వినాయకునికి చేయడము. ఇలా నేను మధ్యలో పూర్ణం అయితే చెప్పాను కదండి, గసగసాలు, బెల్లము, కొబ్బరి తురిమి ఫ్రై చేసేసుకొని దాన్ని నెయ్యి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనకు అది మంచిగా
పూర్ణం అయితే మంచి టేస్టీగా రెడీ అవుతుందండి. కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత రైస్ ఉంటుంది కదండి, మనము బియ్యం పిండి దాన్నైతే నీళ్ళు పోసుకొని అంటే ఎసరబెట్టి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత మనం బియ్యం పిండి పోసి కలబెట్టుకొని దాంతో మనము మధ్యలో ఇలా పెట్టి మోదకులను అయితే చేసుకొని అంటే మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకు మోదకులు అలాగే ఇలా అదే పేస్ట్ అండి, అదే పూర్ణము ఇలా పెట్టి నేను 2 రకాలుగా చేస్తుంటాను. కజ్జికాయలు, మోదకులు అయితే ఇలా చేస్తాను. ఆ తర్వాత గోధుమ పిండితోటి అవి కూడా చేస్తూ ఉంటానండి. అంటే శనగపప్పు వేసి అవి కూడా నేను చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా దేవుడికైతే ఇవైతే తప్పకుండా పెడుతూ ఉంటానండి. నాకు ఈ వినాయకుడి పండుగ అంటే అంత ఇష్టము. చిన్నప్పటి నుంచి వినాయకునితోటే ఉంటుందండి. ఎక్కువ అయితే నాకు 10 రోజులు ఉంటుంది కదా ఆ పండుగ అంటేనే. నార్మల్గా ఏ పండుగ వచ్చినా కానీ 1 రోజు 2 రోజులు ఉంటుంది అంతే. ఈ పండుగ అయితే ఆ వినాయకుని తెచ్చుకునే 3 రోజుల ముందు నుండి ఆ తర్వాత 10 రోజులు పండుగ జరుగుతూనే ఉంటుందండి. మా ఇంటి దగ్గర అయితే మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఎప్పుడు ఎక్కువగా వినాయకుని దగ్గరికి వెళ్ళడము, ఇంటి దగ్గర వినాయకుని పెట్టిన దగ్గర అలికి ముగ్గులు వేయడము, ఆ దేవుడికి అన్ని రకాల ప్రసాదాలు వాళ్ళు అంటే నాకు అంతగా అయితే చేయనీకైతే రాదండి. అమ్మ వాళ్ళు చేస్తారు కదా, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడము, పూజారు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ అందియడము అదంతా చేస్తూ ఉండేదాన్ని. అదే అలవాటు అయిపోయిందండి నాకు. దేవుడి దగ్గర ఎలా చేసుకోవాలనేది అంత ప్రాసెస్కి అయితే తెలుసు. వంట అయితే అంతగా రాకపోయేది నాకు, నేనైతే ఏం చేయకపోయేది. కాకపోతే వాళ్ళు చేసినవి అయితే నీట్గా పెట్టి తీసుకొచ్చుకొని అయితే అక్కడ అన్నీ అయితే అరేంజ్ అయితే చేసేదండి. అప్పుడు చిన్నప్పటి కొంచెం జ్ఞాపకం అయితే వచ్చింది. ఆ తర్వాత మోదకుల కోసం అయితే ఇలా చేసుకొని చూసారు కదండి, కుడుములు, మోదకులు అలాగే కజ్జికాయల మోడల్లో ఈ ఒక్కటే పిండిలో నేను ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటాను. మనము ఇన్ని రకాలుగా చేయడం అవసరమా అనుకుంటే మోదకులు ఒక్కటి చేసేసుకొని పెట్టేసేసుకోండి. కొందరికి టైం ఉంటుంది, ఉండదు, అంత ప్రాసెస్లో చేయాలంటే కూడా అందరూ చేయలేదు కదండి. నేనైతే చేస్తూ ఉంటాను. నాకు దేవుడికి ప్రసాదాలు చేయడం అంటే అంత ఇష్టము. ఆ తర్వాత ఇవి గోధుమ పిండితో చేసినాయండి. నేను శనగపప్పు వేసేసి గోధుమ పిండితోటి అవి కుడుములు అనమాట. వైట్ కుడుములు చేస్తాను, అలాగే పూర్ణం కుడుములు చేస్తాను, నార్మల్ కుడుములు కూడా చేస్తూ ఉంటానండి. ఇవన్నీ మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఉడికించుకొని నీట్గా ఏవైనా సరే దేవుడికి చేసేటప్పుడు అన్నీ నీట్గా కడుక్కొని ప్రతి ఒక్కటి నీట్గా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెడితే అంత శ్రేష్టమండి, అంత మంచిది. ఏది చేసినా కానీ పద్ధతితోటి కొంచెం తెలుసుకొని చేసుకున్నామంటే మరి అంత పద్ధతిలో పాటించాల్సిన అవసరం లేదు. మనము ఇప్పుడు బ్రాహ్మణ్స్ లాగా చేయాలంటే కూడా చేయలేము. కాకపోతే మనకున్నంతలో ఎంత చేయాలనుకుంటున్నామో అంతవరకు అయితే చేసుకోవచ్చండి. ఇలా నేను అప్పల్లాగా అని చెప్పాను కదా, అలా కూడా చేసి పెడుతూ ఉంటాను. ఇందులో 2 రకాలు, అందులో 3 రకాలు చేస్తానండి. అట్లా నాకు ఇవి 5 అయిపోతాయి. అలాగే పులిహోర, లెమన్ రైసు, దద్దోజనము, చెన్న ఇవన్నీ అయిపోతాయి. అవి 11 రకాలు అయితే చేస్తూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇట్లా కుక్కర్లో నెయ్యితోటి అవన్నీ ఉడికించుకొని దేవుడి దగ్గర ముందు రోజే కొంచెం డెకరేషన్ లాగా చేసుకుంటూ ఉంటాను, చేసి పెట్టుకుంటాను. ఆ తర్వాత అయితే దేవుడికి నేను మట్టి విగ్రహం పెడతానండి. పాలతాలికలు చూసారు కదా, నాకు ఇవ్వంటే కూడా అంత ఇష్టము. కొంచెం తక్కువ అయిపోయాయి అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి, ఈ ఇయర్ అయితే కాదు. అలాగే చెన్నలు అయితే పోపు చేసి పెడతా ఉన్నాను. ఏది చేసినా కానీ దేవుడికి అంత టేస్టీగా వస్తాయండి. ఎందుకంటే మనము టేస్ట్ చూడం కదా, అవుతూ ఉంటాయిలే, ఎట్లొస్తే అట్లా కానీలే అనుకుంటూ ఉంటాను. కానీ అంత టేస్టీగా ఉంటాయండి. ఉప్పు ప్రతి ఒక్కటి స్వీటు అవన్నీ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. ఇలా చేసుకున్నానండి. ఇన్ని చేసి పెడుతూ ఉంటాను దేవుడికి నైవేద్యాలు చేయడం అంటే అంత ఇష్టము, అంత బాగా చేస్తూ ఉంటాను. ఆ వినాయకునికి ఆ బొజ్జ గణపయ్యకి చేయడం అనేది అంతగా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకు ఇష్టం కూడా, మా పిల్లలకు కూడా ఇష్టము. మా మనస్వికి అయితే ఎంత ఇష్టమో వినాయకుడు అంటే, ఇష్టంగా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎప్పుడు ఆ దేవుని అంతగా అంటే మొక్కుతూ ఉంటుంది, కానీ అంత ఇష్టంగా అయితే చెయ్యదు. ఆమెకు వినాయకుడు అంటే అంత ఇష్టం. ఆ పండగకి అయితే అంత ఇష్టంగా తెచ్చుకుంటూ ఉంటుంది. ఆమెకు నచ్చిన విగ్రహాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది. నా కొడుకు కూడా అలానే అండి. ఇద్దరైతే భలే ఆనందపడుతూ ఉంటారు ఈ వినాయక చవితికి అయితే. వాళ్ళకి ఇష్టమైనవి తీసుకొచ్చుకొని తెచ్చుకుంటారు కదా వినాయకుడిని. ఎందుకో ఆ వినాయకుడు అంటే వాళ్ళకి అంత ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను చూసి అలవాటైపోయి మరి ఆ ఇష్టం వాళ్ళకి వచ్చిందో ఏమో తెలియదు, కానీ వాళ్ళకు కూడా అంత ఇష్టం వినాయక చవితి అంటే. ఆ తర్వాత అయితే ఇక ముందు రోజు మార్నింగ్ అయితే ఇక నిద్ర లేవగానే ఇల్లంతా అంతా క్లీన్ చేసుకొని ఇక పచ్చటి అరటాకు వేసుకొని దాని మీద పద్మదళం అన్న లేకపోతే స్వస్తిక్ అన్న వేసుకొని కొంచెము బియ్యం పోసుకొని ఆ తర్వాత విగ్రహం తెస్తాం కదండి. విగ్రహాన్ని అయితే ఎప్పుడే కానీ కనబడతట్టు తెచ్చుకోకుండా ముఖము చాటు పెట్టి ఏదన్నా పేపర్ అన్న ఇంకా క్లాత్ అన్న ఏదైనా కట్టుకొని తీసుకొని వచ్చి అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఇలానే చేస్తానండి. ఎప్పుడే కానీ తీసుకొచ్చుకొని ఆయననైతే అక్కడైతే పెట్టుకున్నాను.
మా వారైతే పెట్టిండు. ఆ తర్వాత గౌరమ్మని చేసుకుంటాం కదా, ఫస్ట్ గౌరమ్మకే పూజ చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ వాళ్ళైతే. అంటే కర్ణాటకలో అయితే గౌరీ పండుగ అయితే స్పెషల్గా చేసుకుంటారు. గౌరీ గణేష పండుగ అని అంటూ ఉంటారు. మనమేమో వినాయక చవితి అంటాం కానీ ఇక్కడైతే గౌరీ గణేష్ పండుగ అని అంటూ ఉంటారండి. అందుకే ముందు రోజు ఆమెకి అన్ని తాంబూలము అంతా పెట్టుకొని పసుపు కుంకుమ కూడా ఇస్తూ ఉంటారండి. వాయనం కూడా ఇస్తూ ఉంటారు ముందు రోజు పిలిచి. అంత బాగా చేసుకుంటారు ఆమె గౌరమ్మకి. నేనైతే చిన్నగా కలశం పెట్టుకొని ఆమెని కొబ్బరికాయ అదంతా కలశానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసుకొని అన్నీ ప్రతి ఒక్కటి ఆ దేవుడికి సంబంధించినవి అయితే ఆ టైంకి మనం ఆ రోజు ఏ టైం వరకు ఉందో ఆ ముందు రోజే ఒక 3 గంటల ముందు రోజు నుంచి ప్రిపరేషన్ చేసుకుంటేనే మనకు ఆ టైం వరకు అంటే ముహూర్తం టైంకి అన్నీ రెడీ అవుతాయండి. నాకు టైమింగ్ ముందే తెలుసుకుంటాను. అందుకని ఆ 3 గంటల ముందే నేను ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఆ వంటలైనా అలాగే దేవుడి దగ్గర ఇంకా అదే కలశం పెట్టడం అయినా అంత రెడీ చేయడం అనేది అయితే అంతా చేస్తూ ఉంటాను. ఆ కలశానికి ఇలా చిన్నగా జాకెట్ పీస్ తోటి అయితే ఇలా అయితే అలంకరణ అయితే చేసుకుంటూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తానండి. ఈ ఇయర్ మరి నాకు పూజ గది అయితే కొంచెం చిన్నగా ఉంది, పెట్టుకోవడానికి అయితే ఎక్కువ స్పేస్ కూడా లేదండి. మరి ఎలా ఉంటుందో తెలియదు. చేస్తాను తప్పకుండా, అయితే ట్రై అయితే చేస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగా అలంకరణ చేస్తున్నానో అమ్మవారిని, ఆ గౌరమ్మని కలశం పెట్టేసి. వాళ్ళ అమ్మకి ఫస్ట్ అలంకరణ అయిపోయాక ఆయనకి బొజ్జగనపేకి అలంకరణ ఏముంటుందండి, ఇక పంచ కండువ అవన్నీ తీసుకొస్తూ ఉంటాం కొత్తగా. జంజం వేస్తారు మా ఆయన. అవన్నీ వేసేసి ఆయనకు బొట్లు పెట్టి గంధం పెట్టి బొట్లు పెట్టి అలంకరణ చేసి కూర్చోబెడతాము. కలర్ఫుల్గా అయితే ఎప్పుడు తేను మట్టిదే కలర్ వేసి ఉంటుందండి. కొన్ని దగ్గర అయితే దొరుకుతూ ఉంటుంది. నేను ఒక్కసారి ఏమో తెచ్చాను, మా పాపకి ఇష్టం అని చెప్పేసి. ఇంకా మళ్ళీ తర్వాత నేను ఎప్పుడు తీసుకురాలి, ఎప్పుడు తెచ్చినా మట్టి విగ్రహం తీసుకొస్తాను. మట్టి విగ్రహానికి పూజ చేస్తాను. మట్టి విగ్రహానికి అన్ని దేవుళ్ళ ఆయనకి ఏమేమి ఇష్టమైనవి ఉంటాయో వంటలన్నీ చేసి పెడుతూ ఉంటాను. ఫస్ట్లో అయితే 5 days పెట్టుకునేదాన్నండి. ఇప్పుడైతే 3 days పెట్టుకుంటున్నాను. 3 days అయిపోగానే నిమజ్జనం అయితే చేస్తూ ఉంటాను. ఈ పండుగ అంటే అంత ఇష్టం నాకే కాదు నా పిల్లలకు కూడా అంతే ఇష్టం అండి. ఇలా అయితే నేను ముందు రోజు అయితే దేవుడికి సంబంధించిన ప్రతి ఒక్క పని అయితే చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఆ రోజు నాకు పూజ అనేది ఈజీగా అవుతుంది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.